ఏదో ఒక సంవత్సరం చేసి మళ్ళీ ఇంకో సంవత్సరం ఆపేయకుండా కంటిన్యూస్గా ఈ కార్తీక ఐదవ సంవత్సరం కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని చేయటం నేను రావటం కాస్త ఆలస్యమైంది. ఎందుకంటే నిన్న మాకు విశాఖపట్నంలో ప్రోగ్రాం ఉండింది. అందువల్ల వాళ్ళ మార్నింగ్ నేను బయలుదేరి రావటంలో కొంత ఆలస్యమైంది. దానికి అందరూ ఏమనుకోవద్దు ఒకసారి తెలియజేస్తూ, ఈ కాంపౌండ్ గురించి మీకు తెలిసిందే. 14-19లో మంత్రిగా ఉన్నప్పుడు నేను దీనికి 3 ఎకరాల 43 సెంట్లు అనుకుంటాను సెంట్లు స్థలాన్ని ఐడెంటిఫై చేసి అప్పుడు క్యాబినెట్లో అప్రూవ్ చేసి ఇవ్వటం, అదేవిధంగా మా సొంత నిధులు 1 crore ఇచ్చి దీన్ని డెవలప్ చేసాం. అయితే ఈరోజు చూస్తే పైన ఇలా చూస్తే నిజంగా ఎంతో బాధేస్తుంది. అందుకనే మున్సిపల్ కమిషనర్ గారు కూడా రమ్మన్నాను. మున్సిపల్ కమిషనర్ గారిని కూడా యాక్చువల్గా ఇప్పుడు రమ్మన్నాను. ఎందుకంటే మున్సిపల్ కమిషనర్ని మరియు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ని కూడా రమ్మన్నాను. దీని మెయింటెనెన్స్ బాధ్యత తీసుకోమన్నందుకు ఎక్కడిగా వచ్చారు యాక్చువల్గా. మీరమ్మా సో